అమెరికాలో సంచలన నిజాలు వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా జరిగినటువంటి పరిణామాలు ఏదైతే జీతాలకి ఇబ్బందులు ఎదురవుతున్నాయో, 41 రోజు 40 రోజులుగా జీతాలు లేవు. ఇంకెన్ని రోజులు జీతాలు ఉండవో తెలీదు. అది ఒక ఎత్తైతే, అక్కడ ఆర్థిక పరిస్థితులు అటుదిటు అవ్వడం వలన, ఆర్థిక సంక్షోభాల ప్రభావం వలన అక్కడ పిల్లల్లోనే ఆరోగ్యకరమైన వాతావరణం దూరం అవుతుందన్నటువంటిది తాజా నివేదిక. 47 మిలియన్ల అమెరికన్స్ 47 మిలియన్ల అమెరికన్స్ ఇంక్లూడింగ్ 1 ఇన్ 5 చిల్డ్రన్ వాళ్ళకి సంబంధించినటువంటి 5గురు పిల్లల్లో ఒకళ్ళకి అనారోగ్యం పాలవుతున్నారు. ఏదైతే న్యూట్రిషియస్ ఫుడ్ లేదు, అలాగే వాళ్ళ శారీరక రుగ్మతలు పెరిగిపోతున్నాయి, అనారోగ్యాలు పెరిగిపోతున్నాయి అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. పౌష్టికాహారం అర్జెంటుగా అందించాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వానికి ఉంది అన్నటువంటిది తాజాగా ఆ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదిక. సాధారణంగా మన దేశంలో పేదరికం కారణంగా పోషకాహారం దొరక్క అల్లాడుతున్నారంటే, ఆ దేశంలో ధనిక ఆదాయ వనరుల కారణంగా అందట్లేదు. ఎందుకనంటే వాళ్ళు పౌష్టికాహారం కంటే కూడా దాన్ని ఏమంటారు, పిజ్జాలు, బర్గర్లు అట్లాంటి జంక్ ఫుడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్న డబ్బులు ఎక్కువయ్యి, మన దగ్గర డబ్బులు తక్కువయ్యి పోషకాహారం దొరకపోతే వాళ్ళకి డబ్బులు ఎక్కువై పోషకాహారం వాడట్లేదు. అదే ఇప్పుడు తేలింది.